వెల్కమ్ టు ఉమా టాక్స్ అండి. ఈరోజు అయితే బ్లడ్ రిలేషన్షిప్ టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపరేషన్ మనం సిరీస్ పెట్టుకున్నాం కదా, అందులో ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం టఫెస్ట్ క్వశ్చన్, ఎందుకంటే కొంచెం టైం టేకెన్గా ఉంది. సో దీన్ని ఈజియస్ట్గా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. బ్లడ్ రిలేషన్షిప్స్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు, మన ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో సేమ్ అంతే, కాకపోతే కొంచెం క్వైట్ డిఫరెంట్. ఇలాగ 3 ఉమెన్స్ 3 కపుల్స్ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఆ కన్ఫ్యూజన్ని మొత్తం క్లియర్ చేసుకోవడానికి నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది. ఒకసారి అవి కూడా చూడండి, సాల్వ్ చేయండి, మీ ఆన్సర్స్ అనేది కామెంట్స్లో పెట్టేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, 7 people BFLPRSV are living in a family. 3 women and 3 couples are there among this family. F has only one daughter and his daughter is aunt of P. L is mother-in-law of R. L is mother-in-law of R. Who is ante R. R is sister-in-law of V. Okay. ఓకే, ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. ఎస్ అనేది బీకి బ్రదర్ ఇన్ లా. ఇక్కడ హూ అంటే ఎవరు వస్తారు? బి వస్తారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను ఒకసారి చెప్పినట్టున్నాను, మీకు గుర్తుంది కదా, సిట్టింగ్ అరేంజ్మెంట్ సర్టైన్ పీపుల్స్ అనుకుని అందులో చెప్పాను. ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. అండ్ నెక్స్ట్ హూ అంటే ఎవరు? బి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్. పి ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎఫ్. పి అనేది ఎఫ్కి గ్రాండ్ సన్ అన్నారు. ఓకేనా, మన క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి అన్నారు. ఇప్పుడు పి ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ గ్రాండ్ మదర్ అవ్వచ్చు, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు. మళ్ళీ క్వశ్చన్ లేకుండా ఇది ఒక్కటి పెట్టేసేయకండి, సరేనా? క్వశ్చన్ నేర్చుకుందాం, తర్వాత మనం ఆన్సర్స్ పెడదాం. ఓకేనా, ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఆల్రెడీ క్వశ్చన్స్ చేసాము ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకోండి, మీరు క్వశ్చన్స్ చేస్తూ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఈ వీడియో అయితే బిగినర్స్ గురించి ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. ఇది ఇక్కడ చూస్తున్నాం, ఎఫ్కి ఒక డాటర్ ఉందండి. ఓకే, అండ్ హిస్ డాటర్ ఈజ్ ఆంట్ ఆఫ్ పి. పి అనే వాళ్ళకి ఆంట్ అంట. ఓకే, ఆంట్ అంటే ఇక్కడ సిబ్లింగ్ ఎవరో ఒకరు కంపల్సరీగా ఉంటారు. ఓకేనా, ఓకే. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అండ్ హిస్ డాటర్ ఈజ్ ఆంట్ ఆఫ్ పి. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ ఇదైతే అయిపోయింది. ఎల్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఆర్. ఎల్ అనేది ఇక్కడ సైట్ రాసుకోండి. ఓకే, ఎల్ అనేది మదర్ ఇన్ లా అంటే వీళ్ళ హస్బెండ్. మదర్ ఇన్ లా అంటే నేను ఫీమేల్కి అయితే నెగిటివ్, మేల్కి అయితే పాజిటివ్ తీసుకుంటున్నా. ఎల్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఆర్. ఇక్కడ ఎక్కడో ఆర్ ఉంటారు వీళ్ళ చైల్డ్కి. ఓకే, ఆర్ 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 ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి. ఆర్ అనేది వీకి సిస్టర్ ఇన్ లా అంటే వీళ్ళ కొడుకుని, హస్బెండ్ వైఫ్ వి. ఓకే, ఇదొకటి సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్. ఓకే, ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. ఎస్ అనేది బికి బ్రదర్ ఇన్ లా అంట. ఓకే, బి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ అన్నారు. వన్ చైల్డ్ అంటే ఇప్పుడు 3 కామన్ సెన్స్ అండి. 3 కపుల్స్ ఉన్నారు, 3 ఉమెన్స్ ఉన్నారు, ఓన్లీ 1 చైల్డ్ అంటున్నారు. అంటే బి కంపల్సరీగా మ్యారీడ్ అయి ఉంటారు కదా. నేనైతే మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నాను. ఇక్కడ ఎఫ్ని తీసుకుంటున్నాను. ఎఫ్కి సింగిల్ డాటర్ ఉంది, ఒక డాటర్. ఓకే, నెక్స్ట్ ఈమె వీళ్ళకి పీకి ఆంట్ అవుతుంది అంటే ఇక్కడ కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి అన్నారు. నేను వచ్చేసరికి ఆర్ని ఇక్కడ తీసుకుంటున్నానండి, వీనేమో ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ బి హ్యాస్, ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. బి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ అన్నారు. నేను జస్ట్ నార్మల్గా చేస్తున్నాను ఇది. ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే ఓకే, లేకపోతే ఎన్ని కండిషన్కి వెళ్దాం. ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. బి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ అన్నారు. ఇప్పుడు పి అనేది ఆర్కి చైల్డ్. ఇక్కడ నేను బి తీసుకుంటా.
అప్పుడు ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా అంటున్నారు కాబట్టి ఇటు సైడ్ రాకూడదు కాబట్టి ఎస్ ఇక్కడ తీసుకుంటా. ఓకే, 1 minute జస్ట్ నార్మల్గా ఎస్ ఇక్కడ తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎల్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్కి ఎల్ మదర్ ఇన్ లా అంటే ఇతను ఫాదర్ ఇన్ లా అవుతారు. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ 3 ఉమెన్స్ 3 కపుల్స్ అన్నారు. 1 2 3 కపుల్స్ రాలేదు కాబట్టి ఎస్ అనేది ఆర్కి ఎస్ అనేది బీకి బ్రదర్ ఇన్ లా అవ్వాలి అంటే తిన సిస్టర్ అవ్వాలి, ఇక్కడ బ్రదర్ ఇన్ లా అనేది రావాలి. 1 couple 2 couple 3 couple. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా 3 ఉమెన్స్ అన్నారు. ఆల్రెడీ ఇక్కడ 1 woman 2 women 3 women అయినప్పుడు ఇది కంపల్సరీగా మేల్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ అయితే ఓకే అయింది. ఇన్ కేస్ ఈ కండిషన్ కానీ రాంగ్ అయినట్లయితే మనం ఏం చేసేవాళ్ళం, ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బీ, బీ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్ అన్నారు కదా, బీ ఇడ తీసుకుని ఎస్ ఇడ తీసుకునేవాళ్ళం. అర్థమైందండి? ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చెప్తాను. హలో అండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 persons, A B C D E F. A and B are married couple, A being the male member, D so D is the only son of C. D అనేది Cకి ఓన్లీ సన్ అంట. హూ అంటే C is brother of A, E is sister of D. ఓకే, B is daughter-in-law of F. ఓకే, whose husband is died. ఓకే, who is E related to C అన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మనం క్లియర్గా చేద్దాం. ఓకేనా, ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ అని వాడి ఇచ్చారు. ఏ ఈజ్ ఏ మేల్ మెంబర్ అయినప్పుడు బి ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్. డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి, సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. సి అనేవాళ్ళు ఏకి బ్రదర్ అయినప్పుడు ఇక్కడ వాళ్ళ వైఫ్ ఉంటుంది. డి ఈజ్ ఓన్లీ సన్. ఓకే, ఇంతవరకు ఓకే కదండి. నేను ఈ క్వశ్చన్ అనేది మీకు పక్కన పిక్ అనేది మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటూ నేను చెప్తుందని చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈ సిస్టర్ ఆఫ్ డి, ఈ అనేది డికి సిస్టర్ అవుతుంది. ఓకే, బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి అనేది డాటర్ ఇన్ లా, ఎఫ్కి డాటర్ ఇన్ లా అంట. హూజ్ హస్బెండ్, ఎఫ్ హస్బెండ్ అనేవాళ్ళు చనిపోయారు అంటే ఎఫ్ ఏమవుతుంది, ఏకి సికి మదర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అన్నారు అంటే ఎఫ్ ఏమవుతుంది, ఏకి సికి మదర్ అవుతుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అనేది డైడ్. ఓకే, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి అన్నారు. ఈ ఏమవుతుందండి, డాటర్ అవుతుంది. డాటరే కదా అయ్యేది. ఓకే, సో ఐబీపీఎస్ పీఓ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేసరికి కరెక్ట్గా 3 marks అనేది బ్లడ్ రిలేషన్షిప్స్ మీద ఇస్తారు. డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పటి వరకు ఫినిష్ చేసినటువంటి టాపిక్స్ సర్క్యులర్ అరేంజ్మెంట్ మీరు ఆల్రెడీ చూసారు. 8 persons ఇన్ అండ్ అవుట్. అండ్ నెక్స్ట్ నార్త్ ఫేసింగ్ చూసారు. అండ్ నెక్స్ట్ అన్సర్టైన్ నెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఈ సర్క్యులర్ రో అదొకసారి చూసారు. ఇంకొకటి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్షిప్ టాపిక్. ఈ 3 కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే ఎస్బీఐకి చాలా తక్కువ టైం ఉంది. డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ అన్నీ కంపల్సరీగా వస్తాయి. ఈ మోడల్స్ అయితే కంపల్సరీ లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ బ్లడ్ రిలేషన్షిప్స్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ అన్సర్టైన్ పర్సన్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సిలాక్స్ కంపల్సరీగా ఇస్తారు. అండ్ ఈరోజు అప్లోడ్ చేసినటువంటి నెంబర్ సిరీస్ మనకి ఇందులో వస్తుంది. అది వచ్చేసరికి రీజనింగ్ టాపిక్ అయినా క్వాంట్లో డెఫినెట్లీ అడుగుతారు. నెంబర్ సిరీస్ 5th one. నెక్స్ట్ 6th one వచ్చేసరికి మనకి క్వాంట్ సెక్షన్కి వెళ్తే సింప్లిఫికేషన్స్ ఈజీగా ఒక 10 questions ఉంటాయండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్ చేయటం కష్టం కానీ ఆ పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఒక మైండ్ సెట్ చేసుకోకూడదు. వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం మైండ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ రాలేదనుకో ఇమ్మీడియట్గా నువ్వు సెకండ్ క్వశ్చన్కి స్కిప్ అవ్వాలి. లేదు నేను ఆ క్వశ్చనే చేయాలనుకుంటే ఆ క్వశ్చన్ వరకే చేస్తాను. అదొకటి ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్స్లో. ఇదొకటి ఫేస్ చేస్తారు చాలామంది. సో అందుకే 7 lakhs ప్లస్ రిజిస్ట్రేషన్స్ అనేది వచ్చినా కానీ మనకి ఈవెన్ మనం ఎంత కాన్ఫిడెంట్ అయినా ఎంత బాగా చేయగలిగిన వాళ్ళమైనా ఒక్క క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయ్యాము అంటే దట్స్ ఎనఫ్. తినేస్తుంది ఆ క్వశ్చన్ అనేది, టైం తినేస్తుంది. సో మనం ముందుకే వెళ్ళలేము, వెనక్కి రాలేము అన్నట్టు ఉండిద్ది. సో బెటర్ థింగ్ ఏంటంటే మీరు ఎగ్జామ్ మాక్ టెస్టెస్ రాసేటప్పుడైనా ఒక క్వశ్చన్ మీకు రాలేదంటే ఇమ్మీడియట్గా ఒకసారి ట్రై చేసి లెఫ్ట్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి రండి. అది ఒక్కొక్కసారి మన పేషెన్స్ని టెస్ట్ చేయడానికో లేకపోతే చాలా స్ట్రాటజీగా పేపర్ కూడా ప్రిపేర్ చేస్తారండి. చాలామందిని ఫిల్టర్ చేయడానికి ఆ ఒక్క క్వశ్చన్ చాలు. ఒక్కొక్క పేపర్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఉండేవి. అక్కడ ఆ పేపర్కి మనం పట్టుబడుకుండా ఉంటే చాలు. ఓకేనా? సో ఇలాగే ఎవ్రీడే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్లీ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది అండ్ చాలామందికి కూడా రీచ్ అవుతుందండి. అదొకటిసారి తెలుసుకోండి. ఓకేనా? ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, నా వ్యూవర్స్ అందరికీ కూడా నా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు